యేసయ్యా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకేనని ఆరాధన, నీకే స్తుతి ప్రభు, స్తుతులకు పాత్రుడైన మా ప్రభు. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామమును బట్టి, మీ ప్రేమను బట్టి, మీ మంచితనాన్ని బట్టి మీ స్తోత్రాలు. మీరు మా మీద మీ వాత్సల్యత చూపి మీ కృప మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు. మేము కొన్నిసార్లు మీ కోపము రేపువారుగా ఉన్నప్పటికీ అయ్యా నేనా ప్రభు తండ్రి కుమారుని మీద జాలి పడినట్లుగా మీరు మా మీద జాలి పడుతూ మీరు మాకు తండ్రిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎన్నెన్నో అయ్యా నేనా మమ్మలను మీ పాత్రలుగా చేసుకొని ఆశ్చర్యకార్యాలు చేస్తూ నడిపిస్తున్నందుకే మీకు వందనాలు. పాప ఊబును తప్పించి పరలోక రాజ్య నివాసులుగా, పరలోక రాజ్య పౌరులుగా మమ్మల్ని చేసినందుకే మీకు వందనాలు. ఇంకెక్కువగా మిమ్మల్ని ఆరాధించినట్లుగా అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు మీరు మా పట్ల జరిగించి వచ్చిన వారి కుటుంబాల్లో మీరు మేలు చేసి మహిమానందమని మమ్మల్ని మీ చేతికాపు చెప్పుకుంటే యేసు ప్రభువారి పేరట స్తుతించి ఘనపరిచి అడుగు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారి, సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఉన్నమట్ల జయశేఖర్ గారు ఈరోజు వస్తారనుకోలేదు, వారు వేరే చోటుకి వెళ్ళవలసి, ఇక సమయం ఉందని అక్కడ ఇంకా టైము వెళ్ళవలసిన సమయం ఉందని ఆ సమయం పోగొడతాం ఎందుకని వారు ఇలాగ వచ్చారు. వారికి సమయాన్ని ఇస్తాను, వారిని మనం వినియోగపరచుకోవచ్చు. ప్రియులారా, మనం 31వ తారీఖు క్రిస్మస్ ఆరాధన, 1వ తారీఖు నూతన సంవత్సరపు ఆరాధన మనం జరిగించుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరము నాన్నగారు పెట్టిన డేటు, ఆ డేట్లోనే మనము జరిగించుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి ఆ రోజుల కొరకే పాంప్లెట్లు వేయటం జరిగింది. కాబట్టి ఈ పాంప్లెట్ల కొరకు చిన్న ప్రార్థన చేసి మనం విడుదల చేసి మనము బయట సంఘాలకు పంపిద్దాం, అందరికి ఆహ్వానం తెలియపరచడానికి. కాబట్టి చిన్న ప్రార్థన. పరిశుద్ధ మీకు వందనాలు, జీవాధిపతి మీకు వందనాలు ప్రభువా. మరి నావోహాయ్ గారిని మీరు ఏర్పాటు చేసుకొని మీరు ఈ లోకంలో ఆయన్ని ప్రభువా మీరు వాడుకున్నారు. ఆయన జీవించినంత కాలం అనేక ఆత్మలకు రక్షణార్థంగా మీరు బలపరిచారు. నేను ప్రభు, నేను మంచి సంఘమును వారి ద్వారా నిర్మించడానికి సహాయపడ్డారు. ఆనాటి నుండి నేటి వరకు మీరు నడిపిస్తున్నందుకే మీకు వందనాలు. మరి ఈ సంవత్సరం కూడా ప్రభు క్రిస్మస్ ఆరాధన, నూతన సంవత్సరం ఆరాధన జరిగించాలని పాంప్లెట్లు వేసాం. వారందరూ నైనా ఈ పాంప్లెట్లు ఎవరి చేతికి వెళ్తున్నా వారందరూ రాగలగటానికి సహాయం చేయండి. మేలుతో నింపి మహిమను అందమని మీరే సహాయపడమని, అక్కర్లన్నీ తీర్చమని యేసు ప్రభువారి పేరట స్తుతించి ఘనపరిచి అడుగు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ పాంప్లెట్లు మనం విడుదల చేస్తూ ఉంటున్నాం. ప్రభు, ఈ పాంప్లెట్లు ఎవరి చేతుల్లోకి వెళుతున్నాయో వారు కుటుంబాలతో ఆ రోజుల్లో జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనకు, అటుగానే నూతన సంవత్సరం ఆరాధనకు అనేక మంది వచ్చి దీవించబడుదురుగాక. ఆమేన్. ముందు మన సంఘానికి ఇస్తామండి, తర్వాత మనం బయట ఉన్న సంఘాలకి మనం పంపుదాం. రండి పిల్లలు, నాన్సీ రామ. ఇక్కడ ఇక్కడ కొట్టాలి, ఇక్కడ ఇచ్చేసాం, మన వాళ్ళకి ఇవ్వండి.
ప్రియులారా, మరి ఆ రోజుల్లో మనకు ప్రసంగికులు ఎవరు దొరుకుతారో చినరాజు గారిని అడిగితే ఆయన కూడా ఖాళీ లేదన్నారు. కాబట్టి దేవుడు మంచి ప్రసంగికులు మనకు దొరికేలాగా మనం ప్రార్థించదాం. ఈ సమయంలో ఆ చినరాజు గారికి సమయం ఇచ్చే ముందుగా ఒక 2 మాటలు మీకు దేవుని వాక్యాలను చూపించి నేను వారికి సమయం ఇస్తాను. వారు దేవుని వాక్యాన్ని చెప్తారు. ఓ చరణం పల్లవి పాడదామమ్మా. ఇలా పాంప్లెట్లు పంచిపెడతారు. దీవారాత్రములు కంటి పాపవలే కాచియా, వారాత్రములు కంటి పాపవలే దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి, దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడిదా హల్లెలూయా మరణాత, పాడిదా హల్లెలూయా మరణాత, సదా పాడిదా ప్రభు యేసుకు సదా పాడి. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం. మనము 23వ అధ్యాయాన్ని చదువుకున్నామండి. 22వ అధ్యాయంలో ఒక మాట ఉంది, అది చెప్పి మనము 23వ అధ్యాయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నేను అంటాను దావీదు ఎదుర్కొన్నన్ని కష్టాలు ఎవరు కూడా ఎదుర్కోరేమో. అందరూ శత్రువులే ఎవరికనంటే దావీదుకి. కనీసం మాంగారు కూడా సపోర్ట్ లేదు, భార్య కూడా సపోర్ట్ లేదు, కుమారుడు కూడా సపోర్ట్ లేదు. ఇలా ఉంటున్న సందర్భంలో ఇంకా దావీదుకి సపోర్ట్ సహాయకుడు ఎవరనంటే దేవుడే. ఆ దేవుని సహాయాన్ని బట్టి దావీదు ఏం చేయబడ్డాడనంటే రక్షించబడి తప్పించబడ్డాడు. తప్పించబడిన తర్వాత దావీదు కూర్చుండి తాను చేస్తున్న ఒక పని చేస్తా ఉన్నాడు. కూర్చుని తన జీవితాన్ని తలపోసుకునుచు ఒక కీర్తన పాడుతూ ఉన్నాడట. చూడండి 22వ అధ్యాయం మొదట. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించు దినమున దావీదు కీర్తన చెప్పిన. యెహోవాను ఏం చేశాడట, తానుకొచ్చిన కష్టాలన్నీ జ్ఞాపకం చేసుకొని ఏమేమి విషయాల్లో దేవుడు తను తప్పించుకుంటూ వచ్చాడో, లేదా మొట్టమొదటిలో ఆ గొర్రెలు కాసినప్పుడు ఎలుగుబొంటు నుండి తప్పించబడిన సందర్భం జ్ఞాపకం చేసుకొని, సింహము నుండి గొర్రెపిల్లను ఎత్తుకుపోతాకు వచ్చినప్పుడు సింహము నుండి తప్పించిన సందర్భాన్ని దేవుడు దావీదు జ్ఞాపకం చేసుకొని, దావీదు గొలియాతు నుండి తప్పించబడినప్పుడు అది జ్ఞాపకం చేసుకొని, సౌలు చంపాలనుకున్నప్పుడు అది తప్పించుకున్న ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని యెహోవాను గూర్చి ఇప్పుడు ఏం పాడుతున్నాడనంటే ఒక కీర్తన పాడుతూ ఉన్నాడట. కనుక దావీదు ఇలాగూ దేవుని కీర్తించినట్టుగా మనము కూడా అలా చేయటం మనకెంతో దీవెన.
అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నదించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరి. కనుక కీర్తన 92వ అధ్యాయంలో ఏమనంటుందని, యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన నామమును కీర్తించుట మంచిది, మహోన్నతుని నామమును కీర్తించుట మంచిది. అంటే అక్కడ ఏమంటాడు తెలుసా, పశుప్రాయులు వారు వివేచించరట. ఎవరు పశుప్రాయులు అంటే? మన భాషలో చెప్పుకున్న మూర్ఖులు. నా బలాన్ని బట్టి నేను తప్పించబడ్డాను, నా చదువును బట్టి నాకు ఉద్యోగం వచ్చింది, నా పలుకుబడిని బట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను అని అంటారంటే ఎవరు? పశుప్రాయులు. కానీ దావీదు ఏమంటున్నాడు అంటే, కాదు కాదు కాదు, నేను ఇంతవరకు నిలబడ్డానంటే దేవుడు నన్ను ఆయా విషయాల్లో ఏం చేస్తా వచ్చాడు, తప్పించాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏం చేస్తా ఉన్నాడు, స్తోత్ర గానము చేస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఏమైనా పుస్తకం పెట్టుకుని ఒకసారి కీర్తనలో మనం చదివితే 116వ కీర్తనలో భక్తుడు అంటాడు, ప్రియులరా 116వ కీర్తనలో, నేను నా మొక్కుబడులన్నీ యెహోవాకు చెల్లించి. ఎక్కడ చెల్లిస్తాడట? ఆయన పరిశుద్ధ సన్నిధానంలో ప్రజలందరూ ఎదుట. 116వ కీర్తనలో మాట ఎన్నో వచ్చినమ్మా? 14. ఆయన ప్రజలందరూ ఎదుటని నేను చెల్లింది. 12 వచ్చిన, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించా. రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామం ఏం చేస్తానంటున్నాడు, ప్రార్థన. యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించదను. ఆయన ప్రజలందరూ ఎదుటనే ఎక్కడ చెల్లిస్తాడట అని అంటే, తన ప్రజలందరూ ఎదుట ఏం చేస్తాడట అండి అంటే దేవుని స్తుతిస్తాడట, దేవుని నామాన్ని మహింపరుస్తాడట. కాబట్టి భక్తుడు దావీదు ఏమంటున్నాడు, తనకు జరిగిన సందర్భాలన్నీ జ్ఞాపకం చేసుకుని దేవుని మహిమపరిచినట్టుగానే దేవుడు మనకు చేసిన మేలులన్నీ తలంచుకొని దేవునికి ఏం చేయాలి. బైబిల్లో నాబాలు అని ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు? నాబాలు గొర్రెలు కాసుకునేవాడు. కర్మేలు పర్వతం మీద గొర్రెలు కాసుకుంటున్న సమయంలో దావీదు అక్కడ ఉండేవాడు. అక్కడ ఏమని రాయబడుతుంది, దావీదు అక్కడ ఉన్నంత కాలము కర్మేలులో ఉన్నవారు ఒక గొర్రెైనా పోలేదట. ఈ మాట గమనించాలి. అంటే కర్మేలు దగ్గర, కర్మేలు అంటే ఒక ఊరండి, మండపాక అనుకుందాం. మండపాకలో వారు ఉన్నంత వరకు, మండపాకలో వారు గొర్రెలు కాసుకున్న టైంలో దావీదు వారు కాపుదలుగా ఉన్నంత వరకు వారు గొర్రెలు ఒకటైనా అంటే ఏ దొంగోడు రాకుండా, ఏ శత్రువు రాకుండా ఏం చేయబడ్డారని అంటే కాపాడబడ్డారట. మరి పంట చేతికి వచ్చినప్పుడు, ఆ పంట అమ్మేస్తున్నప్పుడు దావీదు తన దగ్గర ఉన్న వారిని పంపించిన, ఆయన ఈరోజు నేను ఆకలిగా ఉన్నాను, నాకు కొంచెం భోజనం పెట్టమని అంటే ఆయన ఏమన్నాడు తెలుసు, నాబాలని ఆయన. అసలు దావీదు ఎవడు, అసలు అశ్వి కుమారుడు ఎవరు, అసలు ఎవడాడు అని అన్నాడట. ఎవరు? ఆ పక్కన, అయ్యా ఎవరంటావేంటయ్యా, దావీదు అంటే ఎవరు అనుకుంటున్నావు? ఆయన ఇక్కడ ఉన్నప్పుడు మన గొర్రెలను ఎవరు ఎత్తుకుపోకుండా ఆయన ఏం చేశాడు, కాపాడాడని ఆ మాట చెప్పినప్పుడు అయినా తాగేసి మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటుంటే భార్యకు తెలిసిందంటే వెంటనే భార్య భర్తను సంప్రదించి అలా చేయొద్దు అన్న వినుకోకుండా వెంటనే గొర్రెలను మేకలను వధించి కూర వండుకుని దావీదు దగ్గరికి వెళ్ళిందండి. ఈ మాట దావీదుకు తెలుసున్నాడు. దావీదు చంపేదామని వస్తున్నాడంటే ఎవరినంటే నాబాలుని చంపేదామని వచ్చినప్పటికి కనుక ప్రియులారా తాగేస్తున్నాడేమో, మూర్ఖంగా మాట్లాడుతున్నాడేమో, ఆ మూర్ఖత్వాన్ని బట్టి దావీదు వస్తున్నాడు అనే విషయం, దీన్ని చంపేస్తాడంట అనే విషయం తెలిసిన రాగానే నాబేలు గుండె ఏమైందనంటే చచ్చిపోయాడండి. అంటే ఈ మాటను గట్టి చెప్పాలి, కృతజ్ఞత లేని వారు ఏమవుతారు? ఇప్పుడు నాబాలుకి ఏమి లేదు కాబట్టి నాబాలు కృతజ్ఞత లేకపోవటాన్ని బట్టి ఏమైపోయాడు. సరే, ఈరోజు ప్రియులారా మనం ఆ పరిస్థితి రాకుండా ఉండాలనంటే దేవునికి ఏం చెల్లించాలో, దేవుడు మనకు చేసిన మేలులన్నింటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు ఇలాగ అనుకుందాం. దావీదు తన శత్రువుల బారి నుండి, సింహాల బారి నుండి, ఎలుగుబంటి బారి నుండి, తన కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, తన కుమారుడు, తన భార్య, తన పిల్లల విషయాల్లో దేవుడు తప్పించుకుంటూ వచ్చిన విషయాలన్నీ తలంచుకుంటూ పాట పాడి దేవుని మహింపరిచినట్టుగానే ఈరోజు 2024 సంవత్సరంలో జనవరి 1వ తారీఖు మొదలుకొని అన్ని నెలలలో, అన్ని రోజులలో, అన్ని వారాల్లో, అన్ని సమయాల్లో దేవుడు మనల్ని ఏ విషయాల్లో తప్పించుకుంటూ వచ్చాడో, ఏ విషయాలు మనల్ని కాపాడుకుంటూ వచ్చాడో, ఏ విషయాల్లో దేవుడు మనకు సహాయం చేసుకుంటూ వచ్చాడో అవన్నీ తలంచుకున్నప్పుడు ఏం చేయాలి? దేవుని మహింపరచాలి, దేవుని ఆరాధించాలి. అయ్యా ఇలా అనుకుందాం, ప్రయ్యా నేను ఇల్లు లేకుండా బాధపడతా ఉన్నాను, ఈ సంవత్సరం నేను ఇల్లు కట్టుకున్నాను, అయ్యా నీకు వందనాలు ప్రభువా. దీన్ని బట్టి ఏం చేయాలి? దేవుని
ఏబు ఎలాగంటారు, ఏమంటారంటే ఏబు గ్రంథంలో ఇలా రాయబడదు, మొదట కొంచెం వాడిగా ఉండినాను, తుదకు ఏమవుతావనంటే బలాభివృద్ధి అవుతామంటాడు. అంటే మొదట మనం ఏమై ఉన్నాం, కొంచెం, తుదకు ఏమవుతామంటే ఆఖరికి వచ్చినాడికి. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. 2024 సంవత్సరం జనవరిలో మనం అనుకున్న విషయాలు ఇప్పటికి నెరవేరలేదేమో అనుకుందాం, కానీ ఈ సంవత్సరం ఆఖరి రోజుల్లో దేవుడు అద్భుతాన్ని చేస్తాడేమో. ఆయన చేయగలడు. తుదకు ఏమవుతామంట, బలాభివృద్ధి అవుతాం. కాబట్టి ప్రియులారా, ఈ సంవత్సరం ఆఖరి రోజుల్లోకి వచ్చేసిన వాడికి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేయగలడు దేవుడు. ఇలా మీకు అర్థమవుతానని చెప్తున్నాను. కొంతమందికి దేవుడు 31వ తారీఖున వాగ్దానాలు తీసుకుంటా, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము దేవుడు నెరవేర్చకపోతే ఇప్పుడైనా దేవుడు ఏం చేస్తాడట, నెరవేరుస్తాడు. నెరవేర్చగల సమర్థుడు. కాబట్టి అలా నెరవేర్చాలనంటే ఇదివరకు దేవుడు మనకి ఏం చేసుకుంటూ వచ్చాడో వాటన్నిటి విషయంలో దేవునికి ఏం చెల్లించాలి. చెల్లించకపోతే, ఇలా అంటున్నాను, చెల్లించకపోతే గుండాగా ఏమైపోతావంట. ఇంకొక విషయం చెప్పనా, ధనవంతుడు గురించి చెప్తూ అంటాడు, ఏమన్నాడంటే బాగా పంటలు పండిన తర్వాత ఏమనుకున్నాడట, నా ప్రాణమా తిను తాగు సుఖించు, అనేక సంవత్సరములకు సరిపోయినంత పంటను నేను సమకూర్చాను, తిను అని అన్నాడట. ఎవరిని? అప్పుడు దేవుడు, ఓ ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఇవన్నీ ఎవరు పోను అని అన్నాడు. ప్రియులారా, నేను అంటున్న మాట ఏంటంటే అవన్నీ ఇచ్చినందుకు ఏం చేయాలి ధనవంతుడు? కృతజ్ఞ, అయ్యా కానీ పంటలు పండేలాగా చేశావు, నేను అభివృద్ధి చెందేలాగా చేశావు, నాకు ఈ విషయంలో సహాయం చేసావని దావీదు వలె కూర్చుని తలంచుకుని దేవుని మహిమపరచడం మానివేసి తాను తిను తాగు సుఖించని అంటున్న తన బట్టి, ఓ ఎర్రువాడా, ఈ రాత్రి తన ప్రాణం ఏమైపోయిందంటే పోయింది. ప్రియులారు గమనించండి. అంటే కృతజ్ఞత లేని వారు ఏమవుతారు అని అంటే చనిపోతారు. కాబట్టి ప్రియులారా, ఆ విషయం మనకి రాకుండానట్లు దేవుడు మనకి ఈ విషయంలో ఏం చేశాడు, మేలు చేశాడని దేవుని మహిమపరచాలి. కాబట్టి రండి ప్రియులారు, 22వ అధ్యాయంలోకి వస్తాం. కూర్చుని తన సంగతంతా కూడా ఆలోచించుకుని దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. అలాగూ మనం దేవుని ఏం చేయాలని అంటే మహిమపరచాలి. ఈ అధ్యాయంలో 50 ఎన్ని వచనాలు ఉన్నాయమ్మా? 51 వచనం ఉందండి. ఇవన్నీ 7-8 పాయింట్లుగా చెప్పచ్చు. కాబట్టి ప్రియులారా, నేను చెప్పను కానీ నేను ముందుకు వెళ్ళిపోతాను. దావీదుకి కలిగిన రక్షణ, దావీదుకు కలిగిన ఆపదల నుండి విడుదల, దావీదు దేవుని దగ్గర కష్టకాలంలో మొరపెట్టిన మొర దేవుడు ఆలకించిన సందర్భము, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ అధ్యాయంలో. ప్రియులారా, తర్వాత మనం గమనిస్తే దావీదుని బట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చారని, తన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు సహాయం చేశారని, తన చేతులకు యుద్ధము నేర్పువాడు, చూడండి ఈ అధ్యాయంలో ఉంటుంది, అంటాడు నా చేతులకు యుద్ధము నేర్పువాడు నీవే అని అంటాడు. నాకు ఏమొచ్చి యుద్ధం? దావీదు ఎవరు? గొర్రెల కాపరికి యుద్ధం వచ్చా అంటే రాదు. మరి ఎలాగొచ్చింది యుద్ధం అని అంటే దేవుడు అతనికి ఏమి నేర్పించాడు అని అంటే యుద్ధము నేర్పించాడు. ఈ అధ్యాయంలో అంటాడు నా చేతులకు యుద్ధము నేర్పువాడు నీవే, నాకు ప్రాణాన్ని కాపాడువాడు నీవే, శత్రువు ఎదుట వెళ్ళినప్పుడు నాకు సహాయం చేసినవాడు నీవే అని దావీదు దేవుని దగ్గర చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి 17వ వచనం 18వ వచనం చదువుదాం. బలవంతులు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే ఎలా ఉన్నారట. సౌలు దావీదు కంటే బలమైన వాడు, డబ్బు విషయంలో, బలం విషయంలో, ఎత్తర విషయంలో, అన్ని విషయంలో బలమైన వాడు. కానీ వాడు నుండి దేవుడు దావీదును ఏం చేశాడట? 19వ వచనం ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా యెహోవా నన్ను ఏం చేశాడట? ఆదుకున్నాడు. తర్వాత విశాలమైన స్థలమునకు నన్ను తోడుకుని వచ్చిన నేను ఆయనకు ఇష్టను గనక ఆయన నన్ను ఏం చేస్తా వచ్చాడట? ఆయనకి ఇష్టను గనక బలవంతుల చేతిలో నుండి అపాయముల నుండి దేవుడు నన్ను తప్పి, మీరు ఈ మాటలు చెప్పినప్పుడు మీరు ఆలోచించాలి. జనవరి నుండి ఈ రోజు వరకు దేవుడు లోకంలో జరిగిన ప్రమాదాలన్నిటి నుండి మనల్ని తప్పించాడని మనకేం రావాలి? ఈ సంవత్సరం చాలామంది జ్వరాలు వచ్చేసినాయి, కీళ్ళ జ్వరాలని, ఆ జ్వరాలని. ఆ మధ్యన భూకంపాలు చుట్టుపక్కల మన ఖమ్మం వరకు భూకంపాలు వచ్చినాయి. ప్రియులారా, మీరు గమనించండి, ఎన్నో విషయాలు, ఎన్నో కష్టాలు, బాధలు, వర్షాలు చాలా భయంకరంగా కురిసినాయి, తుఫాన్లు వస్తాయని భయపెట్టారు, ఎన్నో వస్తాయని ఏమేమో మనం భయపడిన సందర్భాల నుండి మనల్ని ఏం చేశాడని తప్పించాడు. వీటన్నిటిని బట్టి దేవునికి ఏం చెల్లించాలని అంటే కృతజ్ఞత. 23వ అధ్యాయంలోకి వద్దాం.
ఆమె ఇంకో మాట చెప్తాను. ఆయన నాకు ఇష్టడు, నేను ఆయనకి ఏమై ఉన్నానంటే ఇష్టడుగా ఉన్నాను కనుక ఆయన నన్ను ఏం చేస్తూ వచ్చాడట. అంటే దేవుడు ఎవరిని తప్పిస్తాడు? దేవునికి ఏమై ఉండాలి? ఇష్టం. ఆయనకి ఎప్పుడైతే మనం ఇష్టలుగా ఉంటామో దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడట? తప్పిస్తూ కాపాడుతూ ఉంటాడు. తర్వాత చూడండి 23వ అధ్యాయంలోకి మనం వద్దాం. 23వ అధ్యాయంలో ఏంటంటే సందర్భము, ప్రియులరా, దావీదు వృద్ధాప్యం వచ్చేసిందండి. ఇక ముసలోడు అయిపోయారు, చనిపోయే వయసు వచ్చేసింది. ఎవరికి? 2024 సంవత్సరం ప్రారంభించాం, మళ్ళీ కొన్ని రోజులకి ఏం చేసేస్తాం? ముగించేస్తాం. ఉదయం లెగిస్తాం, సాయంత్రానికి ఆ రోజున ఏం చేస్తాం? ముగిస్తాం. పుట్టాము, చచ్చిపోతాం, పుడతాము, ఆఖరికి ఏమవుతాం? దావీదు పరిస్థితి కూడా అలాగే. పుట్టాడు, పెరిగాడు, కృతజ్ఞతలు చెల్లించాడు, అన్నీ అయిపోయినాయి. 23వ అధ్యాయంలోకి వచ్చినాడు, వృద్ధుడైపోయాడట. ఆ వృద్ధాప్యంలో దావీదు ఒక ప్రవచనం పలుకుతా ఉన్నాడు ప్రజలకి. ప్రియులారా, దావీదు ప్రజలకు ఆకారు మాటలు చెబుతా ఉన్నాడు. చూడండి, ఆ మాటలు చదువుదాం. నా ద్వారా ఏం చేస్తా ఉన్నాడు? ఒకసారి ఊహించుకుందాం. దావీదుకు వృద్ధాప్యం వచ్చేసింది. ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? చనిపోయి అప్పుడు ఇశ్రాయేలు తన కుమారులందరూ కేకేసి చెబుతా ఉన్నాడు, నాయనా నేను వెళ్ళిపోతా ఉన్నాను, నా మాటలు వినండి వినండి అని చెప్పి దేవుని మాటలు దేవత్తుగా ఆ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. బైబిల్లో చనిపోయే ముందు చెప్పిన వారి సందర్భాలు చాలా చూస్తాం కదండి. దావీదు ఏం చెప్పాడు అన్న పాఠం నేను చెప్పాలనుకుంటున్నా. దానికంటే ముందుగా మాట, యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తు దేశానికి వచ్చారు. యోసేపు అన్నాడు, ఇదిగో మీరు కొంతకాలం ఇక్కడ ఉంటారు, తర్వాత మీకు కష్టం వస్తుంది, బాధ వస్తుంది. వచ్చిన తర్వాత దేవుడు మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాడు. మీరు పాలు తేనెలు దేశానికి వెళ్ళినప్పుడు ఇదిగో వినండి వినండి, నన్ను మాత్రం ఈ దేశంలో కప్పెట్టద్దు, నన్ను తీసుకెళ్ళి ఎక్కడ కప్పెట్టండి? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీరు వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు మీరు నన్ను అక్కడ ఏం చేయండి? కప్పెట్టండి. ఒకవేళ ఎముకలు కుళ్ళిపోయినా, అంటే శరీరం కుళ్ళిపోయినా ఎముకలైనా ఏం చేయండి? పట్టుకు. ఇప్పుడు ఆలోచించాలి. యోసేపు చనిపోయాడండి. యోసేపు చనిపోయిన కొంతకాలానికి యోసేపు ఎర్రగని వ్యక్తులు వచ్చారండి. వచ్చిన తర్వాత కనుక యోసేపుని ఎరగని వారు రాజు వచ్చాడండి. ఇశ్రాయేలు అందరూ శ్రమ పెడతా ఉన్నాడండి. ఆ శ్రమలో వీరు ఏం చేసేవారు అని అంటే ఎముకలు చూసేవారు. ఎవరు చూసేవారు? యోసేపు ఎముకలను చూసేవారు. చూసి ఏమి జ్ఞాపకం చేసుకునేవారు? అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా. యోసేపు గారు చెప్పారు, మాకు కష్టాలు వచ్చినా మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాడట? కానానికి తీసుకుని వెళ్తాడు. మాకు కానానికి తీసుకుని వెళ్తాడంటానికి మాకు రుజువు ఆధారం ఏదనంటే ఇగో యోసేపు గారు ఎముకలు. కాబట్టి యోసేపు గారు ఎముకల్ని అక్కడికి తీసుకెళ్ళమన్నాడు. కాబట్టి ఇది ఎప్పటికైనా జరుగుతుంది. అమ్మా, యోసేపు గారు చనిపోతూ చెప్పిన వాగ్దానం ఏంటంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పినప్పుడు వారు దేని చూసుకుని ధైర్యం తెచ్చుకునేవారు అని అంటే ఎముకలను చూసి ధైర్యం తెచ్చుకునేవారు. ఈరోజు ప్రియులారా, ఈరోజు దావీదు భక్తుడు చెప్పిన మాటలు బట్టి ఇశ్రాయేలులు దావీదు లేకపోయినా, మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను, యోసేపు లేకపోయినా యోసేపు ఎముకలు చూసి ఆయన మాటలు ఏం చేసుకునేవారు? జ్ఞాపకం తెచ్చుకునేవారు. ఇప్పుడు దావీదు కూడా చనిపోయే ముందు ఆయన చెబుతున్న మాటలు, ఆ మాటలు దావీదు లేకపోయినా ఆ మాటలు ఏం చేస్తూ ఉండేవారు? గుర్తుకు తెచ్చుకునేవారు. ప్రియులారా, నోవాహు గారు చనిపోయినప్పుడు మరి ఎంతమంది ఉన్నారో తెలియదు. అప్పుడు నాకు నోవాహు గారు చనిపోయినప్పుడు రేపు చనిపోతారనగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి మించుమించు 9 గంటల వరకు, రాత్రి 9 గంటల వరకు చెప్తానే ఉన్నాడట, నేను వెళ్ళిపోతా ఉన్నాను, సంఘం జాగ్రత్త, పిల్లల జాగ్రత్త, కనుక దేవుడు మీకు తోడే ఉంటాడు, ఇలా చెప్పుకుంటూ వచ్చారట. ప్రియులారు గమనించండి. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చారు. ఏలియా గారు సంఘం జాగ్రత్తగా చూడండి, కనుక దేవుడు సంఘం జాగ్రత్తగా చూడండి, ఇలాగా కొంతమందికి చెప్పుకుంటూ వచ్చారు. ప్రియులారా, కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వచ్చిన ఆ మాటలన్నీ వారు నెరవేర్చారో లేదో కానీ అక్షరాలుగా మాటలు ఒక రోజున ఏమైందనంటే నెరవేర్చబడ్డాయి. ప్రియులారు గమనించండి, ఈరోజు మీతో చెప్తున్న మాట, భక్తి గలవారు చనిపోయే ముందు వారు అమూల్యమైన మాటలు చెప్తారు. ఆ మాటలు మనం ఏం చేయాలట? జ్ఞాపకము చేసుకోవాలి. రండి 23వ అధ్యాయంలోకి వద్దాం. ప్రియులారా, దావీదు చనిపోయే ముందుగా ఇంకొక విషయం చెప్పనండి. ప్రియులారా, యాకోబు కూడా చనిపోయినప్పుడు
ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు చనిపోయినప్పుడు అందరికీ తలో వాగ్దానం ఇచ్చాడా లేదా? ఏమని ఇచ్చాడు చూడండి, 50వ అధ్యాయం లేకపోతే 49వ అధ్యాయం ఆదికాండం. ఇదిగో పెద్దోడు అడవి గాడిదలు అంటాడు, చిన్నోడు కట్లపాములు అంటాడు, ఇంకొకడేమో ఫలించే కొమ్మగా ఉంటాడు, మరొకడేమో రాజులకి భోజనం పెట్టగల సమర్థుడుగా ఉంటాడు అని 49వ అధ్యాయం యాకోబు చనిపోయి ముందుగా వారందరికి ఇచ్చిన వాగ్దానాలు, ఆ మాటలు అవన్నీ కూడా ఏమైనాయి తెలుసా? అక్షరాలుగా నెరవేర్చబడ్డాయి. ఆదికాండం 49వ అధ్యాయం కూడా యాకోబు పిల్లలందరికీ ఇస్తున్న వాగ్దాన మాటలు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉందని ఒక మాట జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. కార్యారంభము కంటే కార్యాంతము అంటే ప్రారంభము కంటే, చాలామంది ప్రారంభం బాగుంటుంది కానీ అంతం బాగోదు. చాలా జాగ్రత్తగా మనము ఈ విషయాన్ని అర్థం చేస్తాం. ప్రారంభం ఎలాగున్నా అంతం మాత్రం ఎలాగుండాలి? బాగుంది. ఇప్పుడు చనిపోయే ముందు చూడు, భక్తిగా జీవించి చనిపోయే ముందు ఏదో పాపం చేసి ఏదో దొంగతనం చేసి చచ్చిపోయామనుకోండి, ఈ నింద ఏమవుతుంది? పోదది. దానికి ఏమంటారనంటే కార్యారంభము కంటే అంతములో చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదు కూడా ప్రారంభము కంటే అంతము చాలా బాగా. సౌలు ఉన్నాడండి, సౌలు ప్రారంభంలో చాలా భక్తి గలవాడు, దేవుని అందు విశ్వాసం కలిగిన వాడు, దేవునిలో సాగినవాడు, దేవుని అందు విశ్వాసం ఉంచినవాడు, తల్లిదండ్రులకు ఇదైన వాడు, ఇలాగుంటూ ఉన్న సౌలు అంతానికి వచ్చినవాడికి ఏమయ్యాడనంటే దేవుని సేవకుడి మీద ఎత్తురు తిరిగి, లేకపోతే తాను దేవుడు చెప్పిన పని చేయకపోవటాన్ని బట్టి తాను కత్తి మీద తానే పడేమయ్యాడు. ఇప్పుడు సౌలు అంతం బాగుందంటారా బాగలేదంటారా? బాగలేదు. కాబట్టి దావీదు ప్రారంభము బాగుంది, అంతమును బాగుంది. మన జీవితం కూడా ప్రారంభము బాగుండాలి, అంతము కూడా బాగుండాలనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. నిందతో చచ్చిపోకూడదు, అవమానంతో చచ్చిపోకూడదు, మన నింద మన పిల్లల మీద పడకూడదు అన్న విషయాన్ని మనము భయం కలిగి జీవించాలనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. 23వ అధ్యాయంలోకి రండి, మళ్ళీ ఒకసారి వద్దాం. 2వ సమూయేలు రాసిన గ్రంథం 23వ అధ్యాయంలో మనం గమనిస్తే దావీదు చెప్పిన మాటలు దావీదు లేకపోయినా వారందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఆయన దేవుత్తి పలుకుతూ ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు, దేవుని మాటలు చెబుతా ఉన్నాడు. ఒక విషయాన్ని చూడండి ఏమని చెబుతా ఉన్నాడు ప్రియులరా. 2వ వచనం, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది, ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గమైన వాడు నా ద్వారా పలుకుచున్నాడు. మనుషులు ఏలు ఒకడు పుట్టెను, అతడు ఎలాంటి వాడటండి? నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసినట్లు పిమ్మట భూమిలో పుట్టిన చూడండి. దావీదు తన అంతం జీవితంలో తాను ప్రవచిస్తున్న ప్రవచన చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆ ప్రవచనాలు పట్టుకుని వారి జీవితాన్ని కొనసాగించారు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామా? యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం కనపడ్డదండి. జ్ఞానులు బయలుదేరారు. దేని చూసి? బైబిల్లో స్పష్టంగా రాయబడింది, యేసు ఉన్న చోట నిలిచిందంటే ఏంటది? అంటే ఇలా ఊహించుకుందాం, యేసయ్య ఇక్కడ ఉన్నాడండి, ఆకాశం నుండి ఆ వెలుగు తిన్నంగా వచ్చిందంట. ఈ తిన్నంగా వచ్చినప్పుడు వీరు బయలుదేరి చూసుకుంటూ వెళ్ళారండి. ఇలా బయలుదేరి వచ్చినప్పుడు అండి యెరూషలేము వచ్చారండి. యెరూషలేము వచ్చిన తర్వాత వారు ఆ చుక్కను చూడటం మానేసి వారు ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? హేరోదు రాజు ఇంటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? హేరోదు రాజు ఇంటికి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి అని అంటే వారి ఆలోచన మారిపోయింది. ఎలాగనంటే వాళ్ళ ఆలోచన ఎలాగొచ్చేసింది అని అంటే రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టుంటాడు? రాజు కుటుంబంలో పుట్టుంటాడని చెప్పి చుక్కను చూడటం మానేశారు. ఆ చుక్కను చూడటం మానేయటానికి దాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది? హేరోదు ఏమన్నాడు మీరు చూసిరండి, అక్కడ రాయబడిన మాట గమనించండి. యూదా రాజు దేవుని దూత వచ్చి జ్ఞానులు చెప్పింది కాబట్టి మరణం తప్పించబడ్డారు, కానీ జ్ఞానులు లతాల చంపబడదురు. ఎవరు? జ్ఞానులు. ప్రియులారి మాట గమనించి ఆ పరిస్థితి తెచ్చుకుంటారు. కారణం ఏంటంటే దేవుడు చూపించిన నక్షత్ర చుక్కను ఆధారాన్ని చేసుకోకుండా ఏ రోజు గోడలను చూసుకున్నాడు. అమ్మా అర్థమైందమ్మా? ఒకసారి దేవుని స్తోత్రం అవుతామా? దేని చూడాలి మీరు? చుక్కను చూడాలి. దేని చూస్తారు?
ఏ రోజు అంతస్తును చూశారు, ఏ రోజు ప్రహారీని చూశారు, ఏ రోజుకున్న కలిగి ఉన్న ఆస్తిని చూశారు, ఏ రోజుకున్న అధికారాన్ని చూశారు. ఓహో, ఇక్కడే పుట్టుంటాడు అనుకో. మనము దేవుడు ఏ దేవుడితో ఇచ్చాడో దాన్నే చూడాలి, కానీ ఎవరిని చూడకూడదు చెప్పరే. మనుషులను, వారి ఆకారాలను, వారి బలాన్ని, వారి డబ్బును, వారి అంతస్తును చూడకూడదు. ఎవరిని చూడాలి? దేవుని వాక్యాన్ని చూడాలి. ఇదిగో దేవుడి వాక్యం ఇలా చెప్పింది, ఇలా నడవాలి, ఇలా జీవించాలి, ఇలా నడుచుకోవాలి అని చెప్పినప్పుడు దావీదు దేవోక్తులు వినటాన్ని బట్టి వారి జీవితం ధన్యమైంది. ఇప్పుడు ఇక్కడ గమనించండి, దావీదు చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఇదిగో ఒక ఆయన పుడతాడు. ఆయన ఎలా ఉంటాడో తెలుసా? 3వ వచనం చదువుకుందాం కదండి. అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలం అంటే ఇప్పుడు దావీదు ప్రవచిస్తా ఉన్నాడు, కొంతకాలానికి ఒక ఆయన పుడతాడు భూమి మీద. ఆ పుట్టిన ఆయన ఎలా అంటాడు అని అంటే, ఆయన నీతిమంతుడై దేవుని యందు ఏం కలిగిన వాడట? భయభక్తులు గలవాడై ఉండును. ఉదయకాలపు సూర్యోదయం కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షం కురిసిన పిమ్మట నిమ్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి. ఎవరి గురించి మాటలు రాయబడినాయి అంటారు? ఎవరి గురించి చెప్తున్నాడు అంటారు అని అంటే, యేసు ప్రభువే. యేసు ప్రభు వారు పుట్టుక మునిపే దావీదు ఇప్పుడు ప్రవచిస్తా ఉన్నాడు. ఎందుకు వినండి ఇశ్రాయేలులారా, ఒక ఆయన పుడతాడు. ఆయన ఎవరు తెలుసా? నీతిమంతుడును. తర్వాత మనం గమనిస్తే ప్రియులారా, ఉదయకాలపు సూర్యోదయము కాంతి వలె ఉంటాడట. చూడండి, ఉదయకాలపు సూర్యోదయం చూస్తే ఎంత ప్రశాంతతగా ఉంటుందో కదండి అమ్మా. ఉదయమున లేచి సూర్యకాంతి చక్కగా చూడగలరు. కాబట్టి ప్రియులారా, అది నిమ్మలముగా ఉంటుంది, అది ఎంతో సంతోషానికి ఆనందం కలిగించే కాంతిగా ఉంటుంది. కాబట్టి ప్రభువు కూడా నీతిమంతుడై ఉండి ఆయన భూమి మీద జన్మిస్తాడట. అందుకే ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో అంటారు, ఏమంటారంటే, నీతి సూర్యుడు మీకు నీతి సూర్యుడు మలాకి గ్రంథంలో శివరాజ్యంలో 4వ అధ్యాయంలో చూస్తే, నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల కింద మీకు ఏం కలుగుతుంది అని అంటే స్వస్థత కలుగుతుంది. మీరు కొవ్విన దూడలు గొంతులు వేయినట్లుగా ఏం చేస్తారట? చదువమ్మ లావణ్య. అయితే నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీరు బయలుదేరి కొవ్విన దూడలు గొంతులు వేయినట్లు. ఎవరైనానంటే నీతి సూర్యుడు, ఆయన ప్రశాంతత కలిగిన వాడు. అంతే. ఇంకా చూస్తాం 23వ అధ్యాయంలో ప్రియులారా, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం మబ్బు లేకపోతే ఆ సూర్యుడు ఎంత కాంతిగా ఉంటాడో అంత కాంతి కలిగిన వాడట. కిందకెళ్ళి చదివితే ఆయన గుణలక్షణాలు చెప్తా ఉన్నాడు. కనుక కురిసిన వర్షము నిమ్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత. చూడండి, వర్షం కురిసిన తర్వాత ఎంత పచ్చగా ఉంటాయో చెట్లు కదండి, ఎంత ప్రశాంతతగా ఉంటాయో. అంతమాత్రమే కాదు, వర్షం కురిసిన తర్వాత ప్రియులారా, వర్షం కురిసిన తర్వాత ఎంతో నిమ్మలమైన మొక్కలు, లేత మొక్కలు పెరిగినట్టుగా ఆయన పెరుగుతాయి. ఒకసారి చూడండి, యెషయా రాసిన కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుదాం. 72వ కీర్తనలో మనం గమనిస్తే, ఇక్కడ అతని దినములలో నీతిమంతులు వద్దెలుతారట, సందులు లేకపోయిన వరకు క్షేమంగానే వృద్ధి నొందుతారట. ఎన్నో వచనం? 72వ అధ్యాయం 7వ వచనం. అతని దినములలో ఎవరి దినములలో? అతనంటే, ఆయనంటే ఎవరనంటే యేసు ప్రభు. ప్రియులారా, ఆయన, అతడు అనే ఎవరిని అంటారు చెప్పండి? ఆయన అని ఎవరు అంటారు? భర్తను అంటారు. కానీ ఆడవారు భర్తను పిలుస్తారు, మా ఆయన, మా అతడు, ఆయన, అతడు అని అంటారు. ప్రియులారా, భర్త అనగా భారం మోసేవాడు, ఇంటి కుటుంబాన్ని భారాన్ని మోస్తాడు. ఈ భారం మోసిన ఈయన ప్రియులారా, అతడు దినములలో, మా ఆయన దినములలో, ఇలాగ అనుకుందాం, మా ఆయన దినములలో, యేసు ప్రభు దినములలో నీతిమంతులు ఏమవుతారట? అందరూ చెప్పాలి. నీతిమంతులు ఏమవుతారట? వద్దిల్లుతారు. ప్రియులారా, ఆయన దినములలో నీతిమంతులు వద్దిల్లుతారట, యేసు ప్రభు దినాలలో.
కనుక యేసు ప్రభు దినాలలో ఉన్న మనము వర్ధిల్లుతామంట. సూర్యుడు లేకపో వరకు శ్యామాభివృద్ధి కలుగుతుంది. యేసు ప్రభు వారు ఆయనే సూర్యుడిగా చంద్రుడిగా ఉన్నప్పుడు మనకి ఇక సూర్యుడు అక్కర్లొద్దట, చంద్రుడు అక్కర్లొద్దట. ప్రియులరా, యెషయా రాసిన గ్రంథంలో 56వ అధ్యాయంలో మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానంటే అక్కడ అంటాడు. ఏమంటాడు తెలుసా ప్రియులరా? ఒక మాట ఉంటుంది, ఏంటనంటే అక్కడ ఏమని ఉంటుందనంటే, ప్రియుల సూర్యుడు లేకపోయినను చంద్రుడు క్షీణించినను ఆయన వెలుగు నీకేమై ఉంటుందనంటే ప్రకాశిస్తుందని అంటాడు. చంద్రుడు లేకపోయినను సూర్యుడు లేకపోయినను ఆయన ప్రసన్నత, ఆయన వెలుగులో మనం ఏమవుతామనంటే జీవిస్తామనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. రండి ప్రియులారా, అతని దినములలో నీతిమంతులు ఏమవుతూ ఉంటారనంటే వర్ధిల్లుతారట. చంద్రుడు లేకపోయే వరకు శ్యామాభివృద్ధి కలుగుతుంది. చూద్దాం, సముద్రము నుండి సముద్రం వరకు, ఇది మొదలకు భూదిగంతముల వరకు అతని రాజ్యము చేయను. అతడు ఏం చేస్తాడట? రాజ్యము చేస్తాడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు చెప్పాలి, ప్రభు జీవించినప్పుడంట, ప్రభు పరిపాలన కాలంలోనంట నీతిమంతులు ఏమవుతారట? వర్ధిల్లుతారు. ఇప్పుడు ప్రభు పరిపాలిస్తున్నాడా, పరిపాలించటం లేదా? ఇప్పుడు పరిపాలిస్తున్నాడా, పరిపాలించటం లేదా అని అంటే ప్రియులారా, ఆయన పరిపాలించినప్పుడు అంటే ఎలా ఉంటుందంటే యెషయా రాసిన గ్రంథంలో చూడండి 11వ అధ్యాయం. ఆయన పరిపాలించినప్పుడంట ఎలా ఉంటుందంటే భూమి మీద అని అంటే 11వ అధ్యాయం యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఆయన పరిపాలనలో ప్రజలు ఎలా ఉంటారంట అని అంటే ఎన్నో వచనంరా? 6వ వచనం. అమ్మ చూడండి, ఇప్పుడు నీతిమంతుడే ప్రభు పరిపాలించినప్పుడు ఆ పరిపాలన కాలంలో ఎలా ఉంటుందంట? తోడేలు గొర్రె పిల్ల యొద్ద నివాసం చేస్తుందంట. చిరతపులి మేకపిల్ల యొద్ద పండుకుంటాయి, రెండు ఒకసారి పడుకుంటాయంట. దూడయు కొదమ సింహయు పెంచబడిన కోడియు కూడుకుంటాయంట, ఒకసారి ఉంటాయంట. బాలుడు వాటిని తోలుతాడట. ఆవు ఎలుగుబంటు కూడి ఏం చేస్తాయంట? మేస్తాయంట. వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకుంటాయంట. ఎద్దుయు మేయినట్లు సింహం ఏం చేస్తుందట? పాము పిల్లవాడు కలిసి నివాసం ఆడుకుంటారట. అమ్మ వినాలి, ఎవరి పరిపాలనలో? ఎవరి పరిపాలనలో? యేసు ప్రభువు పరిపాలనలో. కనుక మేకయు సింహం ఏం చేస్తుందట? మేత మేస్తుంది. కనుక ఇంకా ఒకరి మీద ఒకరికి ఏముండదు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ఆయన పరిపాలించినప్పుడంట ప్రియులారా అంత సమాధానంగా ఉంటుందంట, అంత సమాధాన కారకులుగా ఉంటామంట. ప్రియులకు గమనించాలి, ఒక విషయాన్ని ఆలోచించాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. ఇప్పుడు పరిపాలిస్తున్నాడా లేదా అని అంటే ప్రియులారా, ఆయన ఇప్పుడు పరిపాలిస్తా ఉన్నాడు. ఎలాగనంటే మీకు ఉదాహరణ చెప్తాను. కనుక ఎవరైనా ఒక ఊరిలో ప్రెసిడెంట్ గారు బాగా పనిచేస్తూ ఉన్నాడండి, ఆ ఊరిని డెవలప్ చేసుకుంటున్నాడండి. రాష్ట్రంలో ఉత్తమ గ్రామం అని పేరు వచ్చిందండి. ఉత్తమైన గ్రామం అని పేరు వచ్చిన ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాడండి. ఆయన ఏం చెప్పుకుంటాడు చెప్పండి? ఇదిగో నేను మీ ఊర్లన్నీ డెవలప్ చేయాలంటే మా ఊరు వచ్చి చూడండి, మా ఊర్లో ఏం జరుగుతుందనంటే ఎంతో డెవలప్గా ఉంది. ఏంటది? మా గ్రామం డెవలప్ చేసినట్టుగా మీ గ్రామాన్ని కూడా ఏం చేస్తాను? డెవలప్ నన్ను నమ్మితే నాకేమయ్యండి? ఓటేయండి అన్నాడు. ఇప్పుడు ప్రియులారా, ఆది యందు దేవుడు ఏం చేశాడనంటే భూమిని ఆకాశమును కలుగు చేశాడు. ప్రియులారు కలుగు చేసి ఇలా చూడండి, ఒకసారి ఇలా చూడండి. దేవుడు కనపడుతుందో లేదో మొత్తానికి చెప్తున్నాను. దేవుడు ఆకాశాన్ని భూమిని కలుగు చేసి ఆకాశ వృక్షములు సమస్తము కలుగు చేసి ఆయన అంతటిలో కంటే ఒక భాగాన్ని ఏదోను వనముగా చేశాడు. ఆమె ఏం చేశాడు? సృష్టి అంతట్లో ఏదోను వనము ఒక భాగమే, అంతా కాదు, ఒక భాగమే. ఈ భాగములు ఎవరు పెట్టాడు అని అంటే ఆదామును అవను పెట్టాడు. అక్కడ సింహయు మేకయు ఏం చేస్తుందంట? మేత మేస్తా ఉన్నాయి, వాటితో ఆడుకుంటున్నారు.
ప్రియులారా, ఆదాము అవ్వ వాటి చుట్టూరు తిరుగుతూ ఉన్నారు. అక్కడ మరణం లేదు, అక్కడ వేదన లేదు, దుఃఖము లేదు, సిగ్గు లేదు, అవమానం లేదు, ఏ బాధ లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఎక్కడ? ఎదురు ఆ వనములో ఉండవలసిన వారిని వారు ఆజ్ఞ అతిక్రమించడాన్ని బట్టి అక్కడ నుంచి ఏం చేశాడు? తోసేశాడు, బయటికి గెంటేశాడు. గెంటేసిన తర్వాత ప్రభు ఏం చేశాడనంటే, ప్రియులారా, ఆయన లోకానికి వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపించి, ఆ రాజ్యం ఎలాంటిదనంటే ప్రభు చెప్పాడు, మేకయు సింహము కలిసి ఏం చేస్తాయంట? మేత మేస్తాయి. సింహమును మేక పిల్ల, పాము పిల్లవాడు ఆడుకుంటారట. ఎలుగుబంటు కనుక ఆవు రెండు కలిసి మేత మేస్తాయంట. వారిలో కచ్చలు ఉండవంట, వారిలో భేదాభిప్రాయాలు ఉండవని చెప్పి ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించేశాడు. ఆ రాజ్యం ఏది తెలుసా? ఆ రాజ్యం ఏది తెలుసా? సంఘం. ఆ రాజ్యం ఏది? సంఘం. ఇప్పుడు ఏదోను లాంటిది ఇప్పుడు సంఘం. ఈ సంఘంలో ఉన్న మనము, ఒకడేమో పాము లాంటి వాడు, ఒకటి సింహం లాంటి వారు, ఒకడు ఎలుగుబంటు లాంటి వారు, ఒకడు పిల్ల వంటి వాడు. అయినా మనందరము ఒక చోటగా చేరి ఆయన ఏం చేస్తా ఉన్నాం? మహింపాలి. ఇది చూసిన అమ్మ కొంచెం టైం అవుతుంది కాబట్టి నేను స్పీడ్గా వెళ్తున్నాను, అర్థం చేసుకోండి. లోకములో ఐక్యత లేదు, లోకములో సంతోషము లేదు, లోకములో సమాధానం లేదు, లోకములో శాంతి లేదు. దేవుడు సంఘములో ఏమిచ్చాడు తెలుసా? సమాధానం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు. ఇది ఏదోను వనము లాంటి అనుభవం కలిగిన, సమాధానం కలిగిన రాజ్యం. ఎందుకనంటే ఇది పరిపాలిస్తుంది ఎవరు? చెప్తలేదు. అందరూ ఒకసారి దేవుడు స్తోత్రం చెబుదామా? ఈ ఏదోను వనములో రాజు ఎవరు? పొద్దున సాయంత్రం ప్రభు వచ్చి వారితో మాట్లాడేవాడట. అందుకు ఏదోను వనములో ఏమి లేవు, కచ్చలు లేవు, కచ్చలు లేవు, భేదాభిప్రాయాలు లేవు. సింహం మేక కలిసి మేత మేస్తూ ఉన్నాయి, వాటితో వీరు ఆడుకుంటున్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఏదోను వనంలో ఆయన పరిపాలిస్తున్నాడు కాబట్టి అటువంటిది సమాధానం కలిగింది. ఇప్పుడు సంఘము కూడా అలాంటిదే. ఈ సంఘాన్ని పరిపాలించిన వాడు ఎవరు? ఆయనే. ఆయన పరిపాలిస్తున్న ఈ సంఘములో ఇక్కడ ఎలా ఉండాలి? ఇప్పుడు సింహం లాంటి వాడైనా ఇక్కడ తగ్గించుకోవాలి, ఎలుగుబంటు వాడైనా ఇక్కడ తగ్గించుకోవాలి, పాము లాంటి వంకర టింకరగా నడిచిన పాకిన ఇక్కడ ఏం చేయాలి? నిదానం అవ్వాలి. కాబట్టి ప్రియులారా, అలాగూ ప్రభు పరిపాలిస్తున్న ఈ రాజ్యంలో ఉంటున్న మనము ఈ రాజ్యాన్ని చూసి కొంతమంది ఇందులోకి వస్తారు. ఇదంతా తీసుకుని ప్రభు ఏకరాజ్యముగా ఆయన ఏం చేస్తాడని అంటే పరిపాలిస్తాడు. అది యుగ యుగములుండే రాజ్యము, అదే పరలోక రాజ్యము. ఆ రాజ్యము రాబోతుంది. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు ప్రభు పరిపాలిస్తున్న పరిపాలనలో ఉన్నాము గనక ఆయన జీవించినంత కాలంలో, ఆయన పరిపాలించిన కాలంలో నీతిమంతులు ఏమవుతూ ఉంటారట? మనం ఈ ఆయన సంఘం అనే రాజ్యంలో ఉన్నాము గనక, నీతి కలిగి ఉన్నాము గనక దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామా? లోకములో లేని సంతోషం ఎక్కడుంది? ఐక్యత లేని, లోకంలో ఐక్యత లేనిది ఎక్కడుంది? సంఘంలో ఉంది. సంఘంలోనే ఐక్యత లేకపోతే ఇంకెక్కడ ఉంటావు? ప్రియులారా, సంఘంలోనే సమాధానం లేకపోతే ఎక్కడుంటావు? సంఘంలోనే కనుక దెబ్బలాటాడితే ఇంకా బయట ఎలా బతుకుతావు? కాబట్టి బయట లేనిది ఎక్కడుంది? సంఘంలో ఉంది. ఈ సంఘంలో ఉండటానికి కారణం ఏంటంటే ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? పరిపాలిస్తున్నాడు, ఏలుతా ఉన్నాడు. ఇది చూచిన వారు అనేక మంది ఎక్కడికి రావాలి? సంఘంలోనికి రావాలి, దేవుని రాజ్యంలోకి రావాలి, పరలోక రాజ్యంలోకి రావాలి. అలా రావాలనంటే నువ్వు లోకంలో ఏం చేయాలి తెలుసా? దేవుని రాజ్యంలో ఉన్నవాడు వాళ్ళే ప్రవర్తించాలి, దేవుని రాజ్యంలో ఉన్నవాడు వాళ్ళకి నువ్వు జీవించాలి. కచ్చలు లేక, భేదాభిప్రాయం లేక, దెబ్బలాటాడకుండా, నిర్లక్ష్యంగా కాకుండా దైవ విధానములో దేవునిలో మనం ఎదుగుతామంటే ఇదిగో నీతిమంతుడు వర్ధిల్లారు ఆయన కాలంలో వర్ధిల్లినట్లుగా. ఇదిగో సూర్యుడున్నా లేకపోయినా, చంద్రుడున్నా లేకపోయినా ఆయన మనకు సూర్యుడిగా ఉండి, చంద్రుడిగా ఉండి మనల్ని పరిపాలించగలవాడు ఉన్నాడు. కాబట్టి ఆయన రాజ్యంలో మనందరము ఉందాం. అటు రీతిగా ఆయన ఇచ్చే పరలోక రాజ్యానికి వారసులం అవుదామని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తలలు వంచుతాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈరోజు ఎన్న వాక్యాన్ని బట్టి మీరు ఒకసారి చేసుకుందాం. ఆలోచించు, దేవుడు ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని కార్యాలు చేశాడు. దావీదు అవన్నీ తలంచుకుని దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు చేయలేదా? 2024 సంవత్సరంలో ఎన్ని మేలులు చేయలేదు. ఒకవేళ చేయకపోతే ఇదిగో తొదకు నువ్వు బలాభివృద్ధి నందుతావు. దేవునికి ఈ కొన్ని రోజుల్లోనే దేవుడు కార్యం చేస్తాడు. చేసి ఆయన్ని మహిమపరిస్తే ఇదిగో దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను మహిమపరుస్తాడు. అలా మహిమపరచగలవాడు. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం.
వెంకటరాజు గారు చిన్న ప్రార్థన చేస్తారు. తదుపరి ముందున్న కార్యక్రమంలోకి వెళ్దాం. మంచిదండి. సమయంలో కొంచెంసేపు దేవుని వాక్యం విందాం. ప్రియులు వచ్చారు కనుక మనము అవకాశాన్ని వినియోగపరుచుకుందాం. ఒక 10 నిమిషాలు వారు దేవుని వాక్యం, ఒక 10 నిమిషాలు, లేకపోతే ఇంకా ఎదరికి వెళ్తుంది నేను చెబుతున్నాను. సరే ప్రియులారా, ఈ కార్యక్రమం మనం ముందుకు వెళ్దాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రియులారు గమనించండి, మనము ముగింపులోకి వస్తూ ఉంటున్నాం. ఈ వారంలో దేవుడు చాలా పనులు ఉన్నాయి. పనులన్నింటిలో దేవుడు సహాయం చేసేలాగా మీరు దేవుని సన్నిధానంలో ప్రార్థించాలని కోరుతా ఉన్నాను. అన్న చెప్తారని ఇంకొక 10 నిమిషాలు కొత్త వర్తమానాన్ని తగ్గించాను. ప్రియులారా, ఈ సమయంలో మనము ముగింపులోకి వస్తూ ఉంటున్నాం. దేవుని మహాకృపను బట్టి 2024వ సంవత్సరంలో దేవుడు ఘనంగా గత సంవత్సరం క్రిస్మస్ కార్యక్రమంలో జరిగించారు. ఈ సంవత్సరం కూడా దేవుడు జరిగించలాగున మీ ప్రార్థన కోరుతా ఉన్నాం. మీరు ప్రార్థించాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. దేవునామన మహిమ కలుగును గాక. ప్రియులారా, మన సంఘ విధానం ఏంటనంటే విశ్వాసం మీద ఆధారపడాలి. దేని మీద? విశ్వాసం అంటే ఏంటంటే దేవుడు మనకు కార్యాలు చేస్తాడు. ఎవరి వైపు మనం అడగకూడదు, ఎవరిని అడగకూడదు. ఇంటింటికి ఎవరైనా ఇస్తే మనం తీసుకోవాలి. ఎందుకనంటే సంఘస్థులు కొంతమంది ఉన్నవారైనా కానీ కొంచెం పరిస్థితులు అనారోగ్యాలు ఉంటాయి. కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రభులో సాగాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రార్థన చేయండి, దేవుడే మనకు సహాయం దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధ నీకు వందనాలు. ఇంతవరకు సహాయపడ్డారు. ముందున్న కార్యక్రమంలో తోడుగొండమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనందరూ లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాం. ముందు వెనకాల ఉన్నవారు రండి. వెనకాల ఉన్నవారు అయ్యే వరకు ముందున్నవారు రావద్దు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగములియ ప్రభుకీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుతీతువా. ధన ధాన్యములనీయగా ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా లోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడాంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడాంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా. కూర్చుందామండి ప్రియులరా. ప్రియులరు గమనించండి, 30వ తారీఖున ర్యాలీ ఉంటుందండి. ప్రియులరు గమనించాలి.
ఈ ర్యాలీకి అందరూ రావాలి. వచ్చిన వారందరూ మీ అందరి కొరకు పోయినసారి ఎలాగైతే భోజనాలు వండామో 30వ తారీఖు మీ అందరికి విందు ఉంటుంది. పోయినసారి కోడిగుడ్డు పచ్చి రొయ్యలు వేసాం. ఈసారి కూడా కోడిగుడ్డు పచ్చి రొయ్యలు వేద్దాం. కాబట్టి అందరూ సిద్ధపడి రావాలి. అంత సంఘాలు తిరుగుతూ ఉన్నారు. అందరికి ఇష్టమైతేనే తిరుగుదాం, లేకపోతే లేదు. ప్రియులరా, ఆ విషయాల కొరకు మీరు చెప్పాలని మనం చేస్తాం. ఒకరు వచ్చి ఒకరు రాకపోతే మనం ఆపేద్దాం, వద్దులే ఆ కార్యక్రమం. కాబట్టి అందరూ రావాలి, కుటుంబాలతో రావాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. ఒకటి. రెండు, ప్రియులారా, రెండోది ఏంటంటే 31వ తారీఖు రాత్రి 8 గంటలకి స్టార్ట్ చేస్తాం. కాబట్టి 8 గంటలకు రండి. కాబట్టి పాటలు ఇవన్నీ పాడుకోవాల్సి ఉంది. కాబట్టి 12 అయినప్పటికీ ఎక్కడో అక్కడ చెదిరిపోతూ ఉన్నారు. అలా చెదిరిపోవద్దు, కూర్చుని ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. సండే స్కూల్ పిల్లలు రావటమే వారు తయారవుతా లోపలికి వచ్చేస్తూ ఉన్నారు. రాకూడదు. కాబట్టి అందరూ వచ్చాక అప్పుడు లేచి రావాలి. ఇప్పుడు పిల్లలైనా కూర్చోకపోతే ఎవరిని చూసి పాడతారు కాడివాళ్ళు. కాబట్టి పాటలు అయ్యేదాకైనా పిల్లలు బయట ఉండాలి. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ వచ్చి కూర్చోండి ఇలాగ. కానీ దూరం నుంచి చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరు రాలేదురా అని అనుకుంటారు. అలా కాకోకుండా మీరు కూర్చుని ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. అటుగానే ప్రియులరు, గతసారి దానియేలు గారు, వెంకటరాజు గారు పైకి ఎక్కారు. మన గెస్ట్ ఉంటారు. అలాగే వీళ్ళిద్దరం గెస్ట్గా ఈసారి పెడతా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఏ పాస్టర్ని పిలుస్తలేదు. ఎందుకనంటే నా టైం టేబుల్ చెడగొట్టేస్తున్నారు. నాకు ఒక నియమం ఉంటుంది కదా, దాన్ని చెడగొట్టేస్తున్నారు. ఎలాగంటే వచ్చేసి 8ంటికి వచ్చేసి మేము వెళ్ళిపోవాలి, కేక్ కట్ చేసేయండి, మేము వెళ్ళిపోవాలి, క్యాండిల్ సర్వీస్ చేసేయండి. ఇక వాక్యాలు చదవకుండా కానీ, ప్రవచనాలు చెప్పకుండా కానీ, ఇంకేం చెప్పకుండా కానీ మొదలెట్టేస్తున్నారు. ఎవరైనా వస్తామంటే మొహమాటం కొరకు అలాగ ఇవ్వాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఇంక ఏ పాస్టర్కి చెప్పకూడదు అనుకున్నాను. ఏ గెస్ట్ రారు, ఏ అధికారులు రారు, రాజకీయ నాయకులు రారు. వచ్చి మన టైం టేబుల్ చెడగొట్టేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, నాకు ఒక విధానం ఉంటుంది. దాని ప్రకారం కార్యక్రమం నడిపిస్తాం. కాబట్టి ఆ రీతిగా ఇంకా గెస్ట్లు ఎవరు లేరు. వీళ్ళిద్దరిని మనం గెస్ట్గా పెట్టి ఒకళ్ళేమో కేక్ కట్ చేస్తారు, ఒకళ్ళేమో క్యాండిల్ వెలిగిస్తారు. ఇలా కార్యక్రమం జరిగిస్తాం. కాబట్టి ప్రియులరా, ఆ రీతిగా మీరు సిద్ధపడాలని ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాను. అటుగానే భోజనాల కార్యక్రమం ఈ సంవత్సరము గత సంవత్సరం మొదటి ఆదివారం పెట్టుకున్నాం ఆరాధన అయిన తర్వాత. అలాగే పెట్టుకుందాం, లేకపోతే మీరు మారుద్దామంటే ఎవరైనా మాట్లాడితే మాట్లాడవచ్చు, నేను అవకాశం ఇస్తాను. అలరలరగా కేక బొబ్బలుగా కాదు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే నిదానంగా మీరు వచ్చి అలా వద్దండి, ఇలా చేస్తామండి అని చెబితే నేను దానికి అంగీకరిస్తాను. సంఘ కాపరిగా నేను చెప్పవలసిన బాధ్యత ప్రకారం చెప్తా ఉన్నాను. కాబట్టి మొదటి ఆదివారం ప్రార్థన అవుతుని రాగానే భోజనాల కార్యక్రమం ఉంటాయి. ఆ రీతిగా మీరు సిద్ధపడాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఎన్నెన్నో విషయాల్లో దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. ఇక రాబోయే రోజుల్లో కూడా దేవుడు మనకి సహాయం చేస్తారు. క్యాండిల్ అటుగానే వాక్యాలకి ఆడవారు లోకసువార్త 2వ అధ్యాయం చదువుతారు. మగవారికి యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ఒకరు చదువుతారు. మగవారు చదవగలిగిన వాళ్ళు దానియేలు గారు కానీ, వెంకటరాజు గారు కానీ ఇలాంటి వారికి ఇస్తాము. ఆ నైట్ ఒక 2-3 వచనాలు బయట గ్రంథాలను చదువుతాం. లోకసువార్త మాత్రం 2 వచనాలు అందరూ చదివేలాగా ఏర్పాటు చేస్తాం. ఎవరు కంగారు పడద్దు, టైం అవుతుంది అనుకోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే 12 అయినప్పటికి వెళ్ళిపోతా ఉన్నారు 31వ తారీఖుని. అలా వెళ్ళిపోకూడదు. మనము దగ్గరగా 1:30 వరకు ఉండాలి. బయట వారు వస్తారు, వెళ్ళిపోతారు. కానీ మీరు మాత్రము అలా కూర్చుని ఉండాలని మీకు మనం చేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఇది కార్యక్రమం. ఇది ఈ అన్నిటికి ఎంతో చాలా ఖర్చు ఉంటుంది. కాబట్టి ప్రార్థించండి, సహకరించాలని మనం చేస్తూ ఉంటున్నాం. ఎవరి మీద ఒత్తిడి వద్దు కనుక, ఎవరి మీద నువ్వు ఇదేసుకో అదేసుకో అని ఒత్తిడి పెట్టవద్దు. కాబట్టి ప్రభు మీద ఆధారపడదాం. దేవుడు మనకి సహాయం చేస్తారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె ఇది సేవకుడిగా సంఘ కాపురికి తెలియపరిచాను. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. మరి అదిగా వచ్చి అంటే గౌరవంగా మనం ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. అల్లరిగా మాట్లాడితే మీ మాట నాకు అర్థమవుదు, నా మాట మీకు అర్థమవుదు. కాబట్టి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. దాన్ని బట్టి నేను చెప్పడానికో లేకపోతే నేను తప్పు అయిందని చెప్పడానికో ప్రయత్నం చేస్తాను. లేదు బాగానే ఉందండి కొనసాగించండి అంటే ఓకే, అదరికి వెళ్దాం. ఆడవాళ్ళు కూడా మాట్లాడవచ్చు. లేచి వచ్చి మాట్లాడాలి. ఎవరు కూడా అలరగా మాట్లాడకూడదు. అలరగా మాట్లాడితే మీ మాట నాకు అర్థమవుదు, ఎవరికి అర్థమవుదు. కాబట్టి చెప్పాలనుకుంటే నిదానంగా ఇదండి అని చెప్పాలి. అమ్మా మౌనమే అంగీకారమా అమ్మా? అమ్మా సాగుదామా ఎదరికి? రాష్ట్రపతి గారు ఏరి
ప్రియులారా, ఆ రీతిగా మీరు సిద్ధపడాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. వచ్చే వారం ఎవరైనా చెప్తానని చెప్పండి. ప్రార్థన చేసుకుందాం, ఆశీర్వాదం తీసుకుందాం. తలలు వంచండి. మనం ఉండం కదా. ఎవరైనా మాట్లాడదాం అని అంటే మరి మధ్యాహ్నం మీరు రావచ్చు. నేనండి 4 వరకు ఉంటాను, ఇలాగ మీరు వస్తానంటే రావచ్చు అండి. మీరు ఏమైనా మాట్లాడితే సలహాలు ఇస్తే ఇవ్వండి, మీ సలహాలు స్వీకరిస్తాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామమును బట్టి మీ స్తోత్రాలు. మరొక దినం మీ సన్నిధావరంలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికే మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయమునకే మీకు వందనాలు. ఇచ్చిన కానుకలు మీ సేవతంలో వాడుకోండి. రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించండి. ఎవరు ఎంత అర్పించారో మీరు ఎరిగే ఉన్నారు. అర్పించిన దానికంటే 100 రెట్లు ఆశీర్వాదం వారికి అనుగ్రహించండి. ఈ సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాపాడారు, రక్షించారు. మేము చనిపోయి ఉంటే ఏమవుదుమో అయ్యానైనా ప్రభు, మా కుటుంబం ఏమవును కానీ మమ్మల్ని సజీవులుగా కాపాడారు. ఎన్నో అనారోగ్య పరిస్థితులు, కష్టాలు, ఇబ్బందుల్లో మమ్మల్ని తప్పించారు నాయన. మరొక రోజు మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించి బలపరచండి, మేలుతో నింపండి. మీ దీవెన ఆశీర్వాదాలతో నింపి మహిమనందుమని ప్రార్థన చేస్తాం. దేవనైనా రేపు నుండి వారి డ్యూటీలకి, వారి ఉద్యోగాలకి, ఈ సంవత్సరం ఆఖరి రోజుల్లో వారి పనులన్నీ చేసుకుంటుండగా వారికి మీ సహాయం దయచండి. యవనస్తులకు అయ్యా నేను వారు ఎదురు చూస్తూ ఉంటుండగా అకస్మాత్తుగా మీకు కార్యం చేయండి. వచ్చిన బిడ్డలందరం దీవించి మహిమనందమని ప్రార్థన చేస్తాం. అయ్యా నైనా నీ కాలంలో మేమందరం వద్దిల్లి అయ్యా నీ పరిపాలనలో ప్రభు మేము దీవించబడేలాగా సహాయపడమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము, కాపుదల, దీవెన, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ నిత్యము తోడైండి, కాపాడు, దీవించి నడిపింప చేయునుగాక, ఆమేన్. అండి అందరికి వందనాలు. ఈరోజు సూర్యప్రకాష్ గారు వారి అల్లుడు గారు వచ్చారు. వారికి నాకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్. రండి ప్రార్థన చేస్తాను, రండి మీ కొరకు.